school staff, principal, and everyone. Like my kid improved a lot with the teachers' help and with their activities. My kid also at home she performs well as well as in the school. So I would like to thank teachers, principal, and everyone who helped my kid to grow to this stage. And I'll be continuing with the school for the next academic year as well. So thanks a lot for everyone who helped my kid to grow at to this stage. So I'm very happy with my kid's performance as well as she is able to she picked up very well and I have a confidence that she'll cope up in the next academic year as well. Thanks a lot with the school staff and principal. Yeah. He is improving a lot. I should say thanks to all the teachers and principal madam also. I feel like very happy to hear that my kid is got taught in school. I feel very happy. నా పేరు రామ్నాయుడు. మా సన్ థర్డ్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు స్కూల్లో. ఇది లాస్ట్ 3 years నుంచి ఇక్కడ చదువుతున్నాడు. నేను మాత్రం స్కూల్లో కొంచెం బాగానే ఉందని ఫీల్ అవుతున్నాను. టీచర్స్ కూడా బాగానే చెప్తున్నారు. వాడు దగ్గర పెట్టాలి. ఇంకా టీచర్స్ కూడా చాలా బాగానే చెప్తున్నాను ఫీల్ అవుతున్నాను. ఇంకా యాక్టివిటీస్ కూడా చాలా కండక్ట్ చేసి పిల్లల్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేలా చేస్తున్నారు. యాక్టివిటీస్ కూడా స్టడీస్ పరంగా బాగానే ఉందని చెప్తున్నాను. Okay, so overall feedback is good. I see good improvement in Namrata. I like the various subjects that she has been taught. Teachers are giving good attention on that. So thank you. हाँ, ये मेरा बच्चा आसिफ है, 2nd grade पढ़ रहा है. अभी मेरा बच्चा बन के अभी 4 months से जस्ट 4 months. अब बोलने के लिए इस स्कूल के लिए बहुत इम्प्रूवमेंट है. मेरा बच्चा बहुत इम्प्रूवमेंट है. अब सच बोलोगे तो टीचर्स का सपोर्ट नहीं सका, पढ़ सके नहीं बच्चे 4 months 3 months में. लेकिन मेरा बच्चा माशाल्लाह 4 months से बहुत इम्प्रूवमेंट है. मैं बस यही सजेस्ट करूँगी आपके बच्चे के लिए ये बेस्ट स्कूल है. टीचर्स भी बहुत सपोर्टिंग है. वहाँ बच्चों के लिए ये स्कूल परफेक्ट रहेगा. थैंक यू. गुड मॉर्निंग मैडम. एक्चुअली మా బాబు రీతిస్ 2nd class. he completed his 2nd class. he is coming to 3rd class now. యాక్చువల్గా ఈ స్కూల్లో జాయిన్ అయిన కాడి నుంచి అంటే స్టార్టింగ్ ఇదే స్కూలు. ఫస్ట్ కొంచెం భయపడ్డాం కానీ చాలా బాగా చదువుతాడు. నేను టోటల్గా సాటిస్ఫైడ్ అయ్యాను. టీచర్స్ కూడా అందరూ బాగా చెప్తారు. అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాడు. టోటలీ ఐ వాజ్ సాటిస్ఫైడ్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రవికుమార్. నా కూతురు విష్మితాదిత్రి 1st class అండ్ బాబు నర్సరీ అయిపోయింది, ఇప్పుడు ఎల్కేజీకి వెళ్ళాలి. బట్ యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే స్కూల్ స్టాండర్డ్స్ వైజ్ సో వెరీ హైలీ సజెస్టబుల్. స్కూల్ ఫ్యాకల్టీ కానీ టీచర్స్, ప్రిన్సిపల్, ఎవ్రీవన్ ఈజ్ వెరీ కోఆపరేటివ్ మేడం. సో ఇట్స్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు ఎవ్రీవన్ మేడం. స్టాండర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాకల్టీ కూడా చాలా వెరీ ఇంటరాక్ట్ విత్ పేరెంట్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్. పాప రిపోర్ట్ కార్డ్ బాగుంది, మార్క్స్ అన్నీ A+ వచ్చాయి, చాలా ఇంప్రూవ్ అయింది. అన్ని ఎగ్జామ్స్లో అన్నీ A+ వచ్చాయి. సైన్స్ ఫేర్లో కూడా చాలా యాక్టివ్గా స్పీడ్గా అన్నీ చదివేసింది, తొందరగా చెప్పేసింది. చాలా బెటర్. స్కూల్ కూడా చాలా నచ్చింది, బాగుంది. టీచింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి. టీచర్స్ కూడా అందరు బాగానే ట్రీట్ చేస్తారు పిల్లల్ని. పాప అయితే మా పాప చాలా ఇంప్రూవ్ అయింది, చాలా బాగుంది. స్టడీ పరంగా, యాక్టివిటీస్ పరంగా, గేమ్స్ పరంగా అన్నిట్లో బాగుంది. ఓకే, గుడ్ అయిపోయింది పాప. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. ఎందుకంటే అసలు యశస్విని ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఇంత కోపప్ అవుతుందని. వాళ్ళందరు టీచర్స్కి చాలా థ్యాంక్ యూ. ఇంత సపోర్టివ్గా గైడెన్స్ చాలా ఇచ్చారు. సో తన చాలా ఇంప్రూవ్ అయింది. తన స్టడీస్లో కానీ, తన వే ఆఫ్ తన బిహేవియర్ కానీ, క్యారెక్టర్ కానీ చాలా ఇంప్రూవ్ అయింది. తను కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఓకే, లిటిల్ బిట్ బెటర్. సో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో టోటలీ
నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. ప్రిన్సిపల్ మేడం చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా సపోర్టివ్గా ఉంది, చాలా హెల్ప్ చేసింది నాకైనా సరే, మా వారు ఉన్నప్పుడైనా సరే చాలా సపోర్టివ్గా ఉంది. అండ్ మోస్ట్లీ చాలా థ్యాంక్స్ టు ప్రిన్సిపల్ మేడం. అండ్ he's okay. I really appreciating to teachers. Thank you so much. Yes, Mokshit Nandan improved a lot of compared to last year. I can see him last. హాయ్ అండి, మా బాబు పేరు శశాంక్. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ క్లాస్. లాస్ట్ 3 years నుంచి ఇక్కడే చదువుతున్నాడు బాబు. స్కూల్ వాతావరణం కావచ్చు, టీచర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగుందండి. వాళ్ళ కమ్యూనికేషన్ కావచ్చు, వాళ్ళ బాబు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇయర్కి చాలా బెటర్గా ఉన్నాడండి బాబు. స్కూల్లో చాలా బాగుంది, టీచర్స్ కావచ్చు, వాతావరణం కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఈ స్కూల్లో జాయిన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ. In order to give feedback about with this school బాగుందండి. ఇన్ టర్మ్స్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అకాడమిక్సే కాకుండా పిల్లలకి అదర్ యాక్టివిటీస్ కూడా లైక్ సైన్స్ ఎగ్జిబిషన్ కానీ, స్పోర్ట్స్ కానీ, యాన్యువల్ డే కానీ ఇవన్నీ కూడా బాగా కండక్ట్ చేస్తున్నారు. అంటే ఈ రోజుల్లో కావాల్సింది మన పిల్లలకి కావాల్సింది ఎడ్యుకేషన్తో పాటు అదర్ యాక్టివిటీస్, ఇది బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, అదర్ యాక్టివిటీస్, సైన్స్ ఎగ్జిబిషన్ కానీ. బికాజ్ నేను లాస్ట్ టైం సైన్స్ ఎగ్జిబిషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా కండక్ట్ చేస్తారని చెప్పేసి. ఐ వాజ్ రియల్లీ వెరీ అప్రిషియేట్ దట్ ఇనిషియేటివ్. సో అలాగే కొద్దిగా ఇంకోజ్ డిసిప్లిన్ కూడా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అండ్ టీచర్స్ కూడా ఎవ్రీథింగ్ వెరీ మచ్ కోఆపరేటివ్. అండ్ ఐ థింక్ విత్ స్కూల్ విల్ ఎక్సలెంట్, బాగుంది, కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జాయిన్ చేసినప్పుడు చాలా ల్యాకింగ్ ఉండేది కమ్యూనికేషన్ స్కిల్స్, రిటన్ స్కిల్స్. బట్ ఇప్పుడు చూస్తే చాలా ఇంప్రూవ్ అయింది బికాస్ ఆఫ్ హేమలత మేడం అండ్ కేరింగ్ అబౌట్ ద స్టూడెంట్స్ అండ్ సబ్జెక్ట్స్. She have a good knowledge on the subjects and she is caring about the students, especially Sahasra has improved very lot regarding the subjects and the communication skills as well. But Hemlata madam వెళ్ళిపోతాను తెలిసింది. సో అదే ఫస్ట్ క్లాస్ అయితే కంటిన్యూ చేస్తాం మేము. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను స్ట్రాటజీకి. అదే చూడాలి ఫస్ట్ క్లాస్ ఎలా టీచ్ చేస్తారు, ఎందుకంటే హేమలత మేడం ఉన్నారు కదా. సో వీ హ్యావ్ టు సీ దట్ ఫస్ట్ క్లాస్ కూడా సేమ్ ఇట్లాగే హేమలత మేడం లాగా టీచ్ చేసే వాళ్ళు దొరికితే సో విల్ కంటిన్యూ సెకండ్ క్లాస్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి. స్కూల్లో మా పాపని నర్సరీ నుండి జాయిన్ చేశానండి. స్టడీ మాత్రం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో చాలా క్లెవర్గా ఉంది. పక్క స్కూళ్ళతో కంపేర్ చేసుకుంటే మా పాప చాలా బెటర్ అనిపించింది. సో అందువల్ల నేను ఈ స్కూల్ని చాలా లైక్ చేస్తున్నాను. ఇంకెవరైనా ఈ పిల్లలు ఈ స్కూల్లో ఎవరైనా జాయిన్ చేయడానికి ఆసక్తి చూపండి. This beautiful school gives too much power of the students and growth of the brain. So I like to continue this school of my students. Thank you. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ తీసుకోవడానికి వచ్చాను. నాకు మా లితికలో చాలా ఇంప్రూవ్ అనిపించింది. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అయింది అండ్ మ్యాథ్స్ ఆల్సో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారండి. థ్యాంక్ యూ. He used to cry, that's it. That is only the emotion he used to show us. Now like he's explaining. He started Explaining it. What happened if I ask? He'll slowly start. Ma'am told this. Ma'am said no, I should not eat junk food. Give me fruits. Before he used to cry, I want chips, I want chocolates. Now no, ma'am said no junk foods. I will eat only fruits. Yeah, I don't get fruits ready. Then I thought, okay, when I say you will not listen, when your ma'am says you will listen. But he improved, I can see that. Like even English words he's trying to pick up, whatever his sister talks now. So he'll pick the small letters or words from that. Okay. And he's recognizing the letters. Letters also he is able to recognize. Numbers he's saying, if I put something and I ask him to count his toys or let it be. So he'll say 1, 2, 3, 4, 5. Till then he's happy. After that he'll just think. He'll calm down slowly. Till 5 very fast. Later he'll think, okay, 6. Then 1 again he'll start slowly. But he's okay. But like anything, while the first day of the school and the last day, there's a lot of improvement.
बच्चे लोग एकेडमिक में स्टडीज़ एंड अदर एक्टिविटीज़ थोड़ा टीचर भी बहुत वेरी सपोर्टिव है, वेरी फ्रेंडली। मेन बात है फ्रेंडली, बच्चे के बारे में थोड़ा उनको केयर करना, उनको ये करना। वेरी सेटिस्फाइड, थैंक यू।